సింధు నది పుష్కరాలు జరిగింది ఇక్కడే. ఇది సింధు జన్స్కార్ నదుల సంగమం. హాయ్ ఎవరీవన్, లడాక్ లే సిటీ లోకల్ సైట్ సీయింగ్ లో సింధు నదిని దర్శించాను. లే సిటీకి 35 కిలోమీటర్ల దూరంలో సింధు సంగమ ప్రదేశం ఉంది. ఈ ప్రదేశంలో జన్స్కార్ నది సింధు నదిలో సంగమిస్తుంది. సింధు నది భారతీయ నాగరికతకు మూలం. ఆ ఎదురుగా వస్తున్నది జన్స్కార్ నది. ఈ ఎడమవైపు ప్రవహిస్తున్నది సింధు నది. టిబెట్ లో కైలాస పర్వతం సమీపంలో ఉద్భవించిన నది ఇది. ఆ కైలాసం నుంచి ప్రవహిస్తున్న నీరు టిబెట్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి కాశ్మీర్ మీదుగా ప్రస్తుత పాకిస్తాన్ లోకి ప్రవహించి కరాచీ సమీపంలో సముద్రంలో సంగమిస్తుంది. రండి సంగమ ప్రదేశానికి వెళ్దాం. ఆ కైలాసం నుంచి వచ్చిన నీటిని తలపై చల్లుకున్నాను. సింధు నది గురించి చెప్పాలంటే ఎంతో చరిత్ర ఉంది. అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి మూలం ఈ నది. హిందూ అనే పదం సింధు నది నుంచే వచ్చిందని చెబుతారు. ఇండియా అనే పేరు ఇండస్ రివర్ నుంచే వచ్చిందని చెబుతారు. మన భారతీయ నాగరికతకు మూలం ఈ నది. లడాక్ వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించండి. ఈ ప్రదేశం 11,500 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో రివర్ రాఫ్టింగ్ చేసే స్థలం ఇది. ఇప్పుడు వాటర్ ఫ్లో నార్మల్ గా ఉంది. జూలైలో వర్షాలు మొదలైన తర్వాత వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు గడ్డకట్టిన నదిపై నడిచే చాదర్ ట్రెక్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. చలికాలంలో జన్స్కార్ నది మొత్తం గడ్డగడుతుంది. ఆ గడ్డగట్టిన నదిపై ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు. అది ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఆ కైలాస పర్వతం నుంచి వచ్చిన నీటిని తాకిన అనుభూతి మాటల్లో చెప్పలేను.